నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం చింతలదేవి పంచాయతీలో ఏర్పాటు చేసి ఉన్న జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ అభివృద్ధిపై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అసెంబ్లీలో తమ గళం వినిపించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన జాతీయ కామధేను ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహకారంతో 2015లో జాతీయ కామధేను ప్రాజెక్టుగా రూపాంతరం చెంది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరడం, ఆ తర్వాత దానిని పట్టించుకునే నాథుడే లేక మరుగున పడిందన్నారు. ముఖ్యంగా త్రాగునీటి కొరత ఉందని, ఈ సమస్య తీరేందుకు 2.5 కోట్లతో అందుబాటులో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు నుండి నీటిని సరఫరా చేసుకోవచ్చన్నారు. 2500 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ బ్రీడింగ్ సెంటర్లో పశువైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెబుతూ రాష్ట్రంలో ఇప్పటికే 4 పశువైద్య కళాశాలను ఉన్నాయని, ఇంకొక కళాశాలలు ఏర్పాటు చేసేందుకు వీల్లేదన్నారు. కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో కొండాపురం మండలం ఒకటి. కొండాపురం మండలంలో 1918లో బ్రిటిషర్స్ కాలం నాడు 2500 ఎకరాలతో ఒక ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అప్పట్లోనే దాంట్లో 1985లో కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ ఒకటి అందులో ఏర్పాటు చేసి ప్రఖ్యాతమైన జొడిపి బ్రీడ్, నెల్లూరు జొడిపి బ్రీడు దాదాపుగా ఇప్పుడు 968 నెంబర్లు అక్కడ షీప్స్ అక్కడ ఉన్నాయి. అలాగే ఒంగోలు క్యాటిల్ 368 నెంబర్స్ ఉన్నాయి. రీజన్ ఇవన్నీ చెప్పడం అధ్యక్ష, నేను దాని ఆ ఫామ్ ప్రాధాన్యత గురించి చెప్పడం జరుగుతోంది. అలాగే మనకు 2015లో మాజీ ఉపరాష్ట్రపతి అలాగే 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వెంకయ్యనాయుడు గారు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, అది మొదట్లో ఆయన 2015లో ఇది ఎన్కేబీసీ నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2 బ్రీడింగ్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష ఇండియా మొత్తం మీద. ఇది రెండోది. ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది మనకు. ఇందులో దాదాపుగా బ్లాక్ క్యాటిల్ 5 బ్రీడ్స్, వైట్ క్యాటిల్ 14 బ్రీడ్స్ మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా దాదాపుగా 420 పైన బ్రీడ్స్ నెంబర్స్ని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఉంచడం జరుగుతూ ఉంది. ఈ రీసెంట్గా అంత ముందు కాలంలో బ్రెజిల్కి కూడా $2 మిలియన్స్ తోటి మనం ఒంగోలు బ్రీడ్ని సెల్ చేయడం జరిగింది అక్కడి నుంచి. ఇక్కడున్న మాకు మేజర్ ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం అధ్యక్ష. ఆ రోజున 2015లో పెట్టినప్పుడు వాటర్ గురించి పెద్దగా ఆలోచించలేదు. తర్వాత వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, కానీ అది పలు రాజకీయ కారణాల వల్ల వాటర్ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. దగ్గరే ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి అక్కడ ముఖ్యంగా నేను నోటీస్ చేసింది వాటర్ ఇష్యూ ఉంది అధ్యక్ష. కనీసం మేత కూడా పండించుకోలేని పరిస్థితి 2500 ఎకరాలు ఉన్నా కూడా దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కంప్లీట్గా రీషేప్ చేసి కంట్రోల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే స్టాఫ్ స్కేర్సిటీ కానీ ఒక రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసుకోవచ్చు అధ్యక్ష. అక్కడ P3 మోడల్ కానీ P4 మోడల్లో కానీ మనం 2500 ఎకరాల్లో ఇంత కెపాసిటీ ఉన్న దాంట్లో బిల్డ్ చేసుకొని, అలాగే ఒక వెటర్నరీ కాలేజీ కానీ అక్కడ కానీ పెట్టగలిగితే మనం దానికి సరైన సూటబుల్, ఈ 5 జిల్లాల్లో వెటర్నరీ కాలేజీ లేదు కాబట్టి సూటబుల్ ప్లేస్ కింద ఉంటుంది అధ్యక్ష. దాని గురించి మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే అనిమల్ షెడ్స్ ఎక్కువ లేవు, వాటి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్